నాయక్ గారిని నేను అడుగుతా ఉన్నా, మరి నువ్వు గిరిజన బిడ్డగా ఎమ్మెల్యేగా గెలిచావు, 20 నెలలు అయిపోయింది. గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఏ ఒక్క చిన్న మరి మంజూరు నువ్వు డోర్నకల్ నియోజకవర్గానికి ఇప్పించగలిగావా? మానకోట జిల్లాకి ఇప్పించగలిగారా? నేను మీ మీద కోపంతో మిమ్మల్ని విమర్శించాలని మాట్లాడట్లేదు రామచంద్ర నాయక్ గారు. మీరు ఎమ్మెల్యేగా మీకు ఆ బాధ్యత ఉంది. బలరాం నాయక్ గారికి ఎంపీగా ఇక్కడ బాధ్యత ఉంది. గిరిజన సంక్షేమ శాఖ నిధులు మీరు ఎన్ని రాష్ట్రంలో ఖర్చు పెట్టిరు, ఎన్ని జిల్లాలో ఖర్చు పెట్టిరు, ఎన్ని నియోజకవర్గంలో ఖర్చు పెట్టిరో ప్రజలకు వివరంగా చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదా నేను మంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఎన్ని నిధులు ఇచ్చినా, ఎంత ఖర్చు పెట్టినాం, ఏ పని ఇవాళ రామచంద్ర నాయక్ గారు పోయి బలరాం నాయక్ గారు పోయి అక్కడక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. నేను తీసుకొచ్చిన నిధులు, నేను తెచ్చిన రోడ్లు నిజంగా మీరు చేసి ఉంటే ఇప్పుడే నేను మరిపేడ పోయి వస్తున్నా. పురుషోత్తమయ్య దగ్గర తెగిపోయిన నేషనల్ హైవే రోడ్డు అతి గతి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మాట ఇచ్చిండు, సీతారాంపురం తండనిటు మా అక్కడి నుంచే లేపి వేరే నిర్మాణం చేస్తామని. దానికి దిక్కు లేదు. పోయిన 5 ఆగస్టులో వచ్చిన వరదల్లో తెగిపోయిన చెరువులకు ఒక్కదానికి మరమ్మతుకు ₹1 నయా పైసా మంజూరు లేదు. ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని గట్టిగా విమర్శిస్తే మేము పెద్ద నాయకులం అవుతాం అనుకుంటే మీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. దానివల్ల మీరు నాయకులుగా ఎదగలేరు. పైపెచ్చు ప్రజల్లో మీకున్న ఆదరణ కూడా కోల్పోతారనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకొని ముందుకు పొమ్మని చెప్పి ఇవాళ ఏదో డ్రామాలు ఆడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఇండ్లు ఇచ్చినట్టు చూపిస్తున్నారు, ఏదో రేషన్ కార్డులు ఇస్తున్నట్టు చెప్తున్నారు. మీలాగా మేము డబ్బాలు కొట్టుకోలేదు, మేము కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం, మేము కూడా ఇండ్లు ఇచ్చినాం. మీరేదో పావల కోడికి బారాన మసాలా లాగా డిసెంబర్లో వేసిన ఇంటిగ్రేటెడ్ మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల అని చెప్పి అయ్యగారిపల్లిలో మీరు శంకుస్థాపన చేసిండ్రు. నేను చెప్తేమో మా మీద ఎందుకు మాట్లాడతావు అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పటి వరకు అతి గతి లేదు. దానికి వచ్చిన డిజైన్ నమూనా అయింది, దానికి ఎంత డబ్బు వచ్చింది, దానికి ఎవరికి టెండర్కి ఇచ్చిండ్రు, ఎవరు అగ్రిమెంట్ చేసిండ్రు, ఎప్పుడు నిర్మాణం చేస్తారు, దానికి ఉలుకు పలుకు లేదు. కానీ మేము గొప్పగా అన్నీ చేస్తున్నామని దానికేమో హెలికాప్టర్లు వేసుకొని వచ్చిపోయారు. ఇబ్బంది పెట్టింది మీరు కాదా? మీరేదో కల్లిబొల్లి కవర్లు చెప్తే నమ్మడానికి డోర్నకల్ ప్రజలు, మహబూబాద్ ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీరు 6 నెలలకు ఒకసారి వచ్చి ప్రెస్లో మాట్లాడడం కాదు, ప్రజాక్షేత్రంలో రెడ్డి నాయక్ గారు మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగుపెట్టనిస్తారో లేదో తేల్చుకోండి. అదేవిధంగా రెడ్డి నాయక్ గారు మీరు మతి స్థిమితం, మతి భ్రమించిందనే మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసిర్రు ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు. మీ హయాంలో అక్రమ కేసులు బనాయించి, పోలీస్ జులుం చూపించి ఆనాడు అట్రాసిటీ కేసులు బనాయించింది మీరు. ఈరోజు సజావుగా స్వేచ్ఛాపూరితమైన, స్వతంత్రపూరితమైన ప్రజాస్వామిక పాలన ఈ రాష్ట్రంలో, ఈ డోర్నకల్ నియోజకవర్గంలో అవలంబిస్తుంది మేము. కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మర్యాదగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. మరి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు వివేకులు, తప్పకుండా ప్రతి విషయాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరన్నర కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న సత్యవతి రాథోడ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి కొన్ని హాస్యాస్పదమైన మాటలు వారు మాట్లాడిరు. ఇది వారి రాజకీయ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. డోర్నకల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో వారు ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ఏనాడు రెడ్డి నాయక్ గారు సత్యవతి రాథోడ్ గారిని నియోజకవర్గానికి రానియకుండా ఆపింది వాస్తవం కాదా? కేవలం కవితా నాయక్ గారు రెడ్డి నాయక్ గారి పెత్తనం చలాయించి, అక్రమ కేసులు బనాయించి, అక్రమ ఇసుక రవాణా, గంజాయి రవాణా, దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం రీసైక్లింగ్, అదేవిధంగా నల్ల బెల్లం వ్యాపారం పోలీసుల ఎస్కార్ట్స్తో నిర్వహించి ఈ నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసిన రెడ్డి నాయక్ గారు ఏనాడు సత్యవతి రాథోడ్ గారిని డోర్నకల్లో అడుగుపెట్టనీయలేదు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి
ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఏ గ్రామంలో ఇండ్లు ఇప్పించిన పరిస్థితి లేదు, ఏ గ్రామంలో కొత్తగా రేషన్ కార్డు కానీ అదేవిధంగా పెన్షన్లు కొత్త వ్యక్తులను కానీ ఎవరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు